ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మనమంతా ఎంతో సంతోషించి ఉల్లసించవలసిన దినము, ఈస్టర్ దినము. ఎందుకంటే దేవుడు మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఈరోజు దేవుడు మరణం నుంచి తిరిగి పునరుద్ధరణుడిగా లేచి మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు కలిగి ఆయన జయ కెరటాన్ని ఆయన ఎగురవేశాడు. కాబట్టి ఈ దినాన్ని గట్టి మనము ఉల్లసించాలి, ఈ దినాన్ని బట్టి మనము సంతోషించాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చూడండి, ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం రాయబడి ఉంది. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మొదటిగా మనము మరణము ఈ లోకంలోకి ఏ విధంగా ప్రవేశించిందో దానిని యేసు ప్రభువారు ఏ విధంగా నిరర్ధకం చేశారో ఈరోజు మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిసారిగా మరణం ఈ లోకంలోకి ఏ విధంగా వచ్చిందంటే, ఆది కాండంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఒక ఏదైనా వనాన్ని ఆదాము కొరకు నిర్మించి ఆదాము అవ్వను అందులో పెట్టి, మీరు ఈ తోటలో అన్ని చెట్ల యొక్క ఫలాలను తినవచ్చు, కానీ మంచి చెడులను వివేచననిచ్చు ఆ చెట్టు యొక్క ఫలాలు మీరు తినకూడదు, మీరు తినిన ఎడల ఆ దినాన మీరు నిశ్చయంగా చచ్చెదరని దేవుడు వారికి ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. కానీ సాతాను వారిని మోసపుచ్చాడు. సాతాను వారిని అబద్ధం చేత ప్రేరేపిస్తున్నప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేస్తారు. దేవుని యొక్క ఆజ్ఞను మీరటం వల్ల వారికి మరణము ఈ లోకంలోనికి వచ్చింది. మరణము వారికి సంతాప్తమైందని బైబిల్లో మనం స్పష్టంగా చదువుతున్నాం. దేవుడు నరులను మరణానికి పాత్రలుగా సృష్టించలేదు. తనతో నిత్యము సహవాసం కలవారుగా దేవుడు వారిని సృష్టించారు. కానీ దేవుని ఆజ్ఞను మీరడం వల్ల మరణాన్ని మన పితరులైన ఆదాము అవ్వలు ఈ లోకానికి తీసుకువచ్చారు. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే రోమ 6:23లో ఒక చక్కటి వాక్యం ఉంది. పాపం వలన వచ్చే జీతము మరణము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేస్తారో వారందరికీ వచ్చే జీతము, వారందరికీ వచ్చే ప్రతిఫలం ఏంటంటే మరణము. మరణం అంటే ఆత్మీయ అర్థము దేవునితో గల సహవాసాన్ని కోల్పోవటం, ఆత్మీయంగా చనిపోవటం. అంతేకాదు బైబిల్లో మనం చూసినట్లయితే రోమ 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక వాక్యం ఉంది. ఆయనను పాపం మరణాన్ని ఆధారంగా చేసుకుని ఏలెను. ఈరోజు పాపము దేనిని ఆధారంగా చేసుకుని ఈ లోకాన్ని ఏలుతుందంటే మరణాన్ని ఆధారంగా చేసుకుంది. పాపం చేయవాడు ప్రతి ఒక్కడు మరణించవలసి ఉంటుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ లోకాన్ని, పాపాన్ని ఏలుతుంది. అంతేకాదు 1 కొరింథీ 15వ అధ్యాయం 56వ వచనం కూడా ఒక చక్కటి వాక్యం ఉంది. మరణపు ముళ్ళు పాపము, పాపానికి బలము ధర్మశాస్త్రము. మరణానికి ముళ్ళు పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము, మరణానికి ఒక బలం ఏంటంటే ధర్మశాస్త్రము. ఈ విధంగా మనుష్యులు అందరూ పాపము చేయటం వల్ల మరణము మనుషులందరికీ సంప్రాప్తమాయను. ఒక మనుషుని ద్వారా, అంటే ఆది పురుషుడైన ఆదాం ద్వారా ఈ లోకంలోకి మరణం వచ్చింది. ఆ విధంగానే మనుషులందరూ, భూనివాసులందరూ పాపం చేయటం వల్ల మరణము మనుషులందరికీ సంప్రాప్తమాయనని మన బైబిల్లో చదువుతున్నాం. ఎవరైతే ఆయన సిలువకు అప్పగించారో ఆయన, అంటే పిలాతు ఏమంటున్నాడంటే ఈ మనుష్యుడు మరణానికి పాత్రుడు కాదు, మరణానికి తగిన శిక్ష ఏమాత్రం ఇతనిలో లేదు. పిలాతు యొక్క భార్య కూడా సాక్ష్యం ఇస్తుంది, ఆ మనుష్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడని. ఏ శతాధిపతి అయితే తన యొక్క సైనికులతో యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయించాడో ఆ శతాధిపతి ఏమంటున్నాడంటే ఈయన నీతిమంతుడు. దొంగ, కుడివైపునున్న దొంగ కూడా యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం ఏంటంటే మనకైతే ఈ శిక్ష తగును,
పక్క దొంగతో, ఎడమవైపున ఉన్న దొంగతో చెప్తున్నాడు, మనకైతే ఈ శిక్ష తగును కానీ ఆయన యందు ఎటువంటి పాపము లేదు. హల్లెలూయా. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు కూడా బిగ్గరగా ఒక సవాల్ ఈ లోకానికి విసిరారు. నాలో పాపం ఉందని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు? పాపరహితుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నారు. అంతేకాదు బైబిల్లో మనం చూసినట్లయితే 2 కొరింథీ 5:21 కూడా ఒక చక్కటి వాక్యం ఉంది. అక్కడ ఏమని సెలవిస్తుందంటే, మనము యేసుక్రీస్తు యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను. ఎవరంట? యేసు ప్రభు పాపం అంటే ఎరుగుడంట. పాపం అంటే ఆయనకి తెలీదు. పాపమెరుగని ఆయనను అని బైబిల్ యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తుంది. అంతేకాదు హెబ్రీ 4:15 కూడా ఒక వాక్యం ఉంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాదు గాని ఆయన మన వలె అన్ని విషయాల్లో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభు నీలాగా నాలాగా ఈ లోకంలో మానవ శరీరాకారంతో జన్మించాడు. ఆయన యందు జన్మ పాపము లేదు, ఆయన యందు కర్మ పాపము లేదు. అన్ని విషయాల్లో నీ విధంగా శోధింపబడుతున్నావో, నేను ఏ విధంగా శోధింపబడుతున్నావో ఆ విధంగానే యేసు ప్రభు శోధింపబడినప్పటికీ పాపము లేనివాడుగా ఉన్నాడు. అంతేకాదు హెబ్రీ 7:26 కూడా ఒక చక్కటి వాక్యం ఉంది. యేసుని గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడంటే, పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా నున్నవాడును ఆకాశం కంటే మిక్కిలి హెచ్చైన ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా నున్నవాడు. ఆయన పరిశుద్ధుడని, పవిత్రుడని, నిర్దోషని ఆయన గూర్చి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అంతేకాదు 1 పేతురు 2:22 కూడా ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. తలంపుల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఏ విషయంలోనూ ఆయన పాపము చేయలేదు. మరి అంతేకాదు గలతీ 4:5 కూడా ఒక వచనం ఉంది, మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించడికే ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. అన్ని విషయాల్లో దేవుడు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, దాన్ని నెరవేర్చాడు. అంతేకాదు మత్తయి సువార్త 5:5 మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏమన్నారంటే, నేను ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయటకు రాలేదు కానీ వాటిని నెరవేర్చుడికే వచ్చి ఉన్నాను. ఆయన ధర్మశాస్త్రం అంతటినీ తన యొక్క జీవితంలో గైకొని ఉన్నాడు. కాబట్టి మరణము ఆయన మీద ప్రభుత్వము చేయలేకపోయింది. అందుకనే అపోస్తలుల కార్యాలు 2:24 ఈ విధంగా ఉంది, మరణము ఆయనను బంధించుట అసాధ్యం. మరణము ఆయనను బంధించలేకపోయింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడును, పవిత్రుడును, నిర్దోషును, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా నున్నవాడు. కాబట్టి మరణము ఆయనను బంధించలేకపోయిందని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన 3వ దినాన మరణాన్ని గెలిచాడు. హల్లెలూయా. 3వ దినాన మృతుల నుండి ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవదూతలు అంటున్నారు, సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎలా వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. హల్లెలూయా. మరణానికి మన మీద కూడా ప్రభుత్వము లేదు. యేసుక్రీస్తు మన పక్షంగా మరణించాడు. యేసుక్రీస్తు నీ పక్షంగా మరణించాడు. యేసుక్రీస్తు నా పక్షంగా మరణించాడు. నీ మరణాన్ని, నా మరణాన్ని ఆయన గెలిచి ఉన్నాడు. కాబట్టి మరణానికి నీ మీద కానీ, మరణానికి నా మీద కానీ ఎటువంటి ప్రభుత్వము, ఎటువంటి అధికారము లేదు. ఒకానొక సమయంలో నేను దేవుణ్ణి అంగీకరించకముందు, దేవుళ్ళలోనికి రాకముందు, లోకానుసారంగా జీవించే సమయంలో నాకు క్లోజ్గా ఉంటున్న ఒక అన్న చనిపోయాడు. అప్పటి నుంచి అన్నను ఆ విధంగా సడన్ డెత్ అయ్యేటప్పటికి నాలో భయం. ఇప్పుడు నా నంబర్ ఏమో అన్న నంబర్ అయిపోయింది, నెక్స్ట్ నా నంబర్ ఏమనుకుంటూ ప్రతి దినము నేను భయపడుతూ ఉండేవాడిని. ప్రతి దినము రాత్రులప్పుడు అందరూ హాయిగా సంతోషంగా నిద్రపోతున్నప్పుడు నేను టీవీ పెద్దగా సౌండ్ పెట్టుకుని, లైట్లన్నీ వేసుకుని
తెల్లవార్లు టీవీ చూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే భయము, మరణ భయము. ఒకవేళ నేను కూడా ఆయనకి మళ్ళీ చనిపోతానేమో, నేను కూడా నా యొక్క బలహీనతలో, నేను కూడా నా యొక్క పాపంలో చనిపోతే నేను కూడా ఆ పాతాళానికి వెళ్తానేమో, ఆ ధనవంతుడిలాగా ఆ నిత్య నరకానికి వెళ్తానేమో అని భయముతో నిత్యము బ్రతుకుతుండేవాడిని. ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించానో, క్రీస్తు నా పక్షంగా సిలువలో మరణించి మరణ వేదనల నుంచి ఆయన నన్ను రక్షించాడని నేను ఎప్పుడైతే గ్రహించానో, ఈరోజు సంతోషంగా సుఖంగా నేను నిద్రపోగలుగుతున్నాను. నాకు ఎటువంటి భయం లేదు. నా దేవుడు నా ప్రాణాన్ని పాతాళంలో విడిచిపెట్టడు, ఆయన తనకి సన్నిధిలో చేర్చుకుంటాడన్న నిరీక్షణ, విశ్వాసంతో కలిగి నేను జీవిస్తున్నానంటే ఆయన నా పక్షంగా 2000 సంవత్సరాలకు పూర్వమే మరణాన్ని జయించాడు. మరణం యొక్క ముళ్ళును ఆయన విరిచివేశాడు. మరణానికి మన మీద ప్రభుత్వము లేదు, పాపానికి మన మీద ప్రభుత్వము లేదు, ధర్మశాస్త్రానికి మన మీద ప్రభుత్వము లేదు. సమస్తమును ఆయన నిరర్ధకం చేశాడు. ధర్మశాస్త్రమును కూడా ఆయన శరీరమందు ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి మనం లోనైన వారం కాదు. ఎందుకంటే రోమా 10:4 బైబిల్ ఏమని చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రముకు సమాప్తమై ఉన్నాడు, సమాప్తి అయి ఉన్నాడు, సమాప్తము చేసి ఉన్నాడు. ఇక ధర్మశాస్త్రము నీతి యావత్తు ఆయన సిలువలో నీ పక్షంగా నెరవేర్చాడు, నా పక్షంగా నెరవేర్చాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి ఎటువంటి అధికారం నీ మీద లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఏ శాపము నిన్ను ముట్టదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఏ పాపము నీకును కానీ, నీ కుటుంబానికి కానీ, నీ బిడ్డలు కానీ తగలదు. ఎందుకంటే సమస్తమును క్రీస్తు తానే భరించి దాని యొక్క ముళ్ళును విరిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 1:18 ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను మొదటివాడను, కడపడివాడను, జీవించేవాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా అధీనంలో ఉన్నాయి. పరలోకపు తాళపు చెవులు దేవుడు పేతురుకైతే ఇచ్చాడు, కానీ మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను మొదటి వాడను, కడపడి వాడను, ఐఎమ్ ద వన్ హూ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్, అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు దేవుడు. మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను కూడా నేనే. మృతుడనైతిని, చూడండి, మృతుడనైతిని. దేని నిమిత్తము మృతుడయ్యాడు? ఆయన నీ నిమిత్తము మృతుడయ్యాడు, నా నిమిత్తము మృతుడయ్యాడు. నీ మరణాన్ని, నా మరణాన్ని ఆయన సిలువలో కొట్టివేసి సిలువలో మృంగివేశాడు. అంతేకాదు, అక్కడ చూడండి, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడై ఉన్నాను. నీ పక్షంగా ఆయన మృతుడయ్యాడు, కానీ దేవుని పక్షంగా ఆయన సజీవుడిగా 3వ దినాన ఆయన లేచి ఉన్నాడు. మరి అంతేకాదు, మరణం యొక్కయు పాతాళం యొక్క చెవులు నా అధీనంలో ఉన్నాయి. మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఒకానొక సమయంలో ఎవరైతే పాపం చేస్తారో వారు పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళము పాపము చేవారిని పట్టుకొనను. పాపులను, దుష్టులను, పాపులను, భక్తిహీనుల అందరూ మరి పాతాళంలోకి దిగిపోదురని కీర్తన 9:17 మనము చదువుతున్నాం. కానీ ఇప్పుడు దాని యొక్క తాళపు చెవులు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే మన దేవుడైన యేసుక్రీస్తు యొక్క ఆధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. ఆయన తీగా మూయవాడును, ఆయన మూయగా తీయవాడును ఎవడును లేడు. ఈరోజు నీవు దేవుణ్ణి అంగీకరించి, దేవుని యందు విశ్వసించి, ఆయన యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు భయపడవలసిన అవసరము ఏమాత్రము లేదు. ఎందుకంటే నీవు చనిపోతే పాతాళానికి వెళ్ళవు. ఎందుకంటే ఆయనే పాతాళానికి దిగిపోయి ఆ పాతాళం యొక్క తాళపు చెవులు కలిగి, ఆ పాతాళం మీద అధికారము కలిగి ఆయన 3వ దినాన లేచి ఉన్నాడు. మరంతేకాదు, ఎంతమంది అయితే ఆ పాతాళంలో ఉన్నారో వారందరినీ చెరచెరగా ఆయన కొనిపోయాడంట, కొనిపోయి పరదేశంలో ఉంచాడంట. ఈరోజు నువ్వు చనిపోతే, నేను చనిపోతే పాతాళానికి వెళ్ళము. ఎందుకంటే మనము ఆయన యందు విశ్వసించాం. కాబట్టి విశ్వసించిన మనము ఎక్కడికి వెళ్తామంటే పరదేశంలోకి వెళ్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడో చూడండి. ఇప్పుడు మరణానికి నీ మీద కానీ నా మీద కానీ ప్రభుత్వం లేదు. అందుకని పౌలు అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని బహు ఆశ నాలో కలుగుచున్నది.
యేసు ప్రభుతో ఉండాలని ఆశ. అయ్యో నేను మరణమైతే పాతాళానికి వెళ్తానేమో, నేను మరణమైతే ఇంకెక్కడ అగాధ స్థలానికి నేను దిగుతానేమో అనుకోవడం లేదు. కానీ నేను వెళ్ళిపోతే నేను ఎక్కడ ఉంటానంటే క్రీస్తుతో కూడా ఉంటాను, పరదేశంలో ఉంటాను, ఆయనతో కూడా ఉంటాను నా నిరీక్షణ కలిగి ఉన్నాడు. అట్టి నిరీక్షణ దేవుడు ఈ దినాన్న నీకిచ్చాడు, నాకిచ్చాడు. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, బ్రతుకట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే పాతాళం యొక్క, మరణం యొక్క తాళపు చెవులు ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు బైబిల్ మనం చూసినట్లయితే 2 తిమోతి 1:10 క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇక మునుపటి కాలం అయితే మరణాన్ని గురించి భయపడవలసిన స్థితిలో మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు మరణాన్ని ఆయన ఏం చేశాడు? నిరర్ధకం చేశాడు. హీ పుట్ ఎన్ ఎండ్ ఇన్ ద కల్వరీ. మరణానికి ఒక పులి స్టాప్ పెట్టాడు యేసు ప్రభు. ఎక్కడ? కల్వరిలో. అంతవరకు మరణం యొక్క ఆధిపత్యమే ఈ లోకంలో ఏలింది. కానీ దానికి ముగింపు ఇచ్చింది ఎవరంటే ప్రభువైన యేసు. చూడండి, క్రీస్తు యేసు మరణమును ఏం చేశారంట? నిరర్ధకం చేసి ఏమని తీసుకొచ్చారంటే ఈ లోకంలోకి? జీవమును అక్షయతను. ఈరోజు జీవముతో కూడిన నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నాం. జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఆయన వల్లే మనము కూడా ఉంటామంట. దేవుడు ఏ రూపంతో వస్తాడో అదే రూపంలోకి మనం కూడా మార్చబడతామంట. ఆయన్ని ఎదుర్కోవడానికి మేఘముల మీద మనము కొనిపోబడతామంట. ఇట్టి నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. మరణాన్ని ఏం చేశాడు? నిరర్ధకం చేశాడు. మరణానికి మన మీద ప్రభుత్వము ఏమాత్రం లేదు. ఈరోజు ఈ సువార్త వింటున్న మీకు కూడా దేవుడు మరణాన్ని నిరర్ధకం చేసి మీ యొక్క జీవితంలోకి సువార్త వలన జీవాన్ని దయచేస్తున్నాడు. ఈరోజు నీవు అంగీకరిస్తే యేసుక్రీస్తు ప్రభువుని, నీవు కూడా జీవం కలిగిన వాడుగా దేవుని యొక్క రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలము ఉండగలుగుతావు. హోషేయ 13:14 మనం చూసినట్లయితే, ఆయనను పాతాళ వశములో నుండి వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపం నాకు పుట్టదు. చూడండి, ఆయనను పాతాళ వశంలో నుండి వారిని విమోచింతును. ఇంతవరకు ఏ పాపమైతే ఈ లోకంలో ప్రభుత్వం చేసి వారందరినీ పాతాళానికి కొలిపోయిందో అట్టి వారినంట దేవుడు విమోచిస్తాడంట. పాతాళం యొక్క బలము నుండి నేను వారిని విమోచిస్తాను, మృత్యువు నుండి వారిని నేను రక్షిస్తాను. అంతేకాదు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ యొక్క ముల్లెక్కడ? ఆ ముళ్ళును యేసు ప్రభు విరిచివేశాడు. మరణానికి ముళ్ళు పాపం ధర్మశాస్త్ర సంబంధమైంది. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి యావత్తు ఆయన నెరవేర్చి ఆ మరణపు ముళ్ళును ఆయన నిరర్ధకం చేసి మృత్యువుని జయించి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని పాతాళం యొక్క బలం నుండి ఆయన విమోచించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభు నీ పక్షంగా నా పక్షంగా చేసి ఉన్నాడు. చూడండి, 2 కొరింథీ 8:9 ఈ వాక్యం ఉంది. తాను పొందిన దారిద్ర్యం చేత మిమ్ములను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయను. ఆయన శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభు నిన్ను ధనవంతుడిగా చేశాడు. దాని కొరకు ఆయనే దారిద్ర్యాన్ని అనుభవించాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి. యేసయ్యా, నీ వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. నన్ను ధనవంతుడు చేయడానికి నీవు దరిద్రుడిగా పశువుల పాకలో తండ్రి నువ్వు జన్మించావు. తండ్రి, నువ్వు నివాసం చేయడానికి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశపులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నీకైతే నివాస స్థలమే లేదు. అంటి దారిద్ర్యాన్ని నా కొరకు నువ్వు అనుభవించి నన్ను ధనవంతుడిగా చేసినందుకు నీకు వందనాలని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తూ ప్రార్థన చేస్తావో నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు చూస్తావు. ఈరోజు అనేక మంది నానా రకమైన జబ్బులతో, వ్యాధులతో, రుగ్మతలతో బాధపడుతున్నారు. నా శరీరం అంతా పర్ఫెక్ట్, నేను 100% పర్ఫెక్ట్ అని ఏ మనిషి చెప్పలేడు. ఏదో ఒక రుగ్మత, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత వారిని చుట్టుకుని ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడం ద్వారా ఆ బలహీనతలు అన్నీ ఆయన సహించి నీకు స్వస్థత కలగచేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయనే మన బలహీనతలను వహించి మన వ్యసనములను సహించినని మత్తయి సువార్త 8:17 చూస్తున్నాము.
యెషయా 53:4-5 వచనాలు, 1 పేతురు 2:24 వచనాలు కూడా అదే భావాన్ని తెలియజేస్తున్నాయి. మా ఆయన తన శరీరమందు మన బలహీనతలు వహించాడు, మన రోగాలను వహించాడు, మన వ్యసనాలు వహించాడు. కాబట్టి ఇంకా రోగానికి, బలహీనతకు, జబ్బుకు, వ్యాధికి నీ శరీరం మీద అధికారం లేదు, నా శరీరం మీద అధికారం లేదు. యేసు ప్రభు ఎప్పుడో దాన్ని తన యొక్క సిలువలో కొట్టివేశాడు. ఈ వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తే ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది, ఇప్పుడే నీకు స్వాతంత్రం కలుగుతుంది. ఈ వాక్యాన్ని విశ్వసించకుండా ఇంతవరకు సాతాను నీ యొక్క కన్నులకు గుడ్డితనాన్ని కలగజేశాడేమో, ఇంతవరకు అవిశ్వాసమైన కట్లతో సాతాను నేను బంధించాడేమో. కానీ ఈ వాక్యం వింటున్న నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో నీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత నీకు కలుగుతుందని నమ్మితే ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు స్వాతంత్రం, ఇప్పుడే నీకు ఆరోగ్యం, ఇప్పుడే నీకు నూతనమైన జీవము యేసు నామములో కలుగుతుంది. అంతేకాదు బైబిల్లో మనం చూసినట్లయితే గలతీ 3:13 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారంటే చూడండి, అబ్రహాం పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకే క్రీస్తు యేసు మన కొరకు శాపమై ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి ఒక్క శాపమును కొట్టివేసను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు. దేని కొరకంటే అబ్రహాం పొందిన ఆశీర్వచనము నీ జీవితంలో కలగాలని, నా జీవితంలో కలగాలని, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి ఒక్క శాపాన్ని తొలగించడానికి తానే శాపమై నిన్ను ఆ శాపం నుండి విమోచించాడు. ఈరోజు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఏ శాపము నీ మీదకి రాదు, నీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ధర్మశాస్త్రము నీతి యావత్తు ఆయన నెరవేర్చి ఆయన సమాప్తం చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలంగా ఆయన శాపమయ్యాడు. ఇప్పుడు నువ్వు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోబడిన వాడువు ఏమాత్రము కాదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నా పితరులు ఈ విధంగా జీవించారు, నేను ఈ విధంగా జీవించాను, నా పాపములు నన్ను పట్టుకుంటాయేమో, అవి నన్ను వెంటాడితేమో, నా బిడ్డలను వెంటాడితేమో, దానివల్ల ఇట్టి స్థితి నేను అనుభవిస్తానేమో, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మీద ఉన్న పాపమును, నీ మీద ఉన్న శాపమును యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు. నీవు ఆశీర్వదించడానికి పిలువబడ్డావు. హల్లెలూయా. 1 పేతురు మనం చూసినట్లయితే అందులో వ్రాయబడి ఉంది, యు ఆర్ కాల్డ్ టు బి బ్లెస్డ్. మీరు ఆశీర్వదించడానికి పిలువబడ్డారు కానీ శిక్షణ అనుభవించడానికి, భయపడటానికి, తొట్టిల్లడానికి మాత్రము కాదు. ఈరోజు ఎంత సంతోషించవలసిన విషయం అంటే, ఎంత ఆనందించవలసిన విషయం అంటే, దేవుడు మన పక్షంగా గొప్ప రక్షణ కలగచేశాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉల్లసించి సంతోషించండి, బహుగా సంతోషించండి, దేవుని యందు సంతోషించండి. దేవుడు నీ పక్షంగా చేసిన రక్షణ బట్టి మీరు సంతోషించండి. ఎంత గొప్ప భాగ్యమో చూడండి, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవదూతలు పరిచారికులే, సేవకులే, నీవైతే వారసుడు అయ్యావు. దేనిని బట్టి అంటే క్రీస్తు శిలువలో నీ పక్షంగా చేసిన గొప్ప యాగాన్ని బట్టి. ప్రార్థన చేసుకుందాం.